సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. కోలీవుడ్ స్టార్స్ అయిన హీరోయిన్ త్రిష, హీరో విశాల్, డైరెక్టర్ మణిరత్నం ఇళ్లకు బాంబు బెదిరింపు రావడంతో ఈరోజు చెన్నైలో పెద్ద సంచలనం సృష్టించింది. ఒక్కసారిగా ఈరోజు డీజీపీ కార్యాలయానికి ఒక అజ్ఞాత వ్యక్తి ఈమెయిల్ పంపాడు. ఆ ఈమెయిల్లో త్రిష, విశాల్, మణిరత్నం ప్రముఖుల నివాసాలలో బాంబులు పెట్టామని, అవి కొద్దిసేపట్లో పేలుతాయని కూడా హెచ్చరించాడు ఆ మెయిల్ ద్వారా. దాంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు వెంటనే బాంబ్ స్క్వాడ్తో సహా భారీ బందోబస్తును ఆయా ప్రాంతాలకు పంపారు. గంటల తరబడి జరిపినటువంటి నిశిత తనిఖీల తర్వాత అది ఫేక్ బెదిరింపు అని నిర్ధారించారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఫేక్ బాంబ్ బెదిరింపులు రావడం చెన్నైలో కొత్తేమీ కాదు. ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖులే తరచూ టార్గెట్ అవుతున్నారు. హీరోయిన్ త్రిష ఇంటికి బాంబు బెదిరింపులు రావడం ఇది రెండవసారి. మొన్న మధ్య ఇలాంటి బెదిరింపు కాలే రావడం జరిగింది త్రిష ఇంటికి. అయితే ప్రతిసారి ఈ బెదిరింపులకు పాల్పడుతున్న అజ్ఞాత వ్యక్తి తన ఈమెయిల్ ఐపీ అడ్రస్ను పదే పదే మారుస్తున్నట్లుగా పోలీసులు గుర్తిస్తున్నారు. నిందితులు తమ అడ్రస్ను ట్రేస్ చేయకుండా జాగ్రత్త పడుతుండడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఐపీ అడ్రస్ మార్చడం, ఆన్లైన్ టూల్స్ ఉపయోగించడం వల్ల నిందితుల జాడ తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ప్రముఖుల ఇళ్లకే ఇలా తరచు బెదిరింపులు వస్తుండడంతో దీనిపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాలని అభిమానులు, సినీ వర్గాలు కోరుతున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బెదిరింపుల వెనక అసలు ఉద్దేశం ఏమిటి? ఇది కేవలం అల్లరి పనా లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది పోలీసులు దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. గతంలో కూడా కొద్ది రోజుల క్రితం కూడా త్రిషతో పాటుగా మిగతా సెలబ్రిటీలకు సంబంధించిన ఇళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ఇప్పుడు మరలా త్రిష పేరు మెన్షన్ చేస్తూ మిగతా ఇద్దరు సెలబ్రిటీలను కూడా యాడ్ చేస్తూ ఈ యొక్క బెదిరింపులు పాల్పడినట్టుగా మెయిల్ రావడం సంచలనంగా మారింది. అంటే వారి టార్గెట్ త్రిషనైనా లేకుంటే త్రిషకు బెదిరింపులతో పాటుగా వాటిని వేరే సైడ్ ట్రాక్ పట్టించడానికి మిగతా సెలబ్రిటీల పేర్లు కూడా మెన్షన్ చేస్తున్నారు. ఆ మెయిల్లో ఏం జరుగుతుందనేటువంటి విషయం అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా బెదిరింపు కాల్స్ మాత్రం గతంలో వచ్చినటువంటి ముగ్గురు నలుగురితో పాటు త్రిష పేరుంది. ఇప్పుడు వచ్చినటువంటి ముగ్గురు సెలబ్రిటీల పేర్లలో త్రిష కామన్గా ఉంది. కాబట్టి ఆ బెదిరింపులు చేస్తున్నటువంటి వ్యక్తి త్రిషను టార్గెట్ చేస్తూ ఈ యొక్క బెదిరింపులకు పాల్పడుతున్నారా, బాంబు బెదిరింపుల కోణాన్ని ఈ రకంగా చూడవచ్చా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. లేదా సినీ సెలబ్రిటీలలో భాగంగా ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసుకునే ఈ యొక్క బెదిరింపులకు పాల్పడుతున్నారా? అసలు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులు ఎవరు? ఎందుకు ఈ యొక్క బెదిరింపులకు పాల్పడుతున్నారు? దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? సాధారణంగా అంతకుముందు చాలా ఇలాంటి బెదిరింపు సందర్భాలలో, బెదిరింపు మెయిల్స్ కానీ బెదిరింపు కాల్స్ చేసినటువంటి సందర్భాలలో పోలీసులు ఆ వ్యక్తులను పట్టుకున్న సందర్భంలో చాలా వరకు అది కొంతమంది అల్లరి చిల్లర పనులు చేసినటువంటి కొంతమంది వాళ్ళు దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఒక మహిళ అయితే తన లవర్ మీద కోపంతో బెదిరింపు కాల్ చేసిన సందర్భం కూడా ఒకటి కనపడింది. కానీ ఇది మాత్రం కంటిన్యూగా వస్తున్నటువంటి సందర్భం మాత్రం ఉంది. కాబట్టి దీని వెనుకున్నటువంటి అసలు కారణం ఏంటి? ఇది సాధారణంగా ఎవరో అల్లరి చిల్లరగా చేసినటువంటి పనేనా, లేకుంటే వాంటెడ్గా కావాలని ఉద్దేశపూర్వకంగా పగబట్టినటువంటి కొందరు వ్యక్తులేమైనా చేస్తున్నటువంటి పనా, లేకుంటే నిజంగానే ఈ బాంబు బెదిరింపులు మాత్రమే కాదు, దీని వెనుక బెదిరింపులతో పాటుగా వ్యూహం ఏమైనా కనిపిస్తుందా అనేది కూడా ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ తోటైతే అనుమానాలు పెరుగుతున్నాయి. పోలీసులు వారిని పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ కేటుగాళ్ళు మరింత టెక్నికల్గా ముందుకు వెళుతూ పోలీసులకు దొరకకుండా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా ఈసారి మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. దర్యాప్తు బృందాలను కూడా పెంచేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. తమిళనాడు ప్రభుత్వం పదే పదే ఈ బెదిరింపు కాల్స్ ఏంటి సెలబ్రిటీలకు అనేటువంటి కోణం కూడా ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది. కాబట్టి ఈ యొక్క నిందితులు ఎవరైతే ఈ బెదిరింపు కాల్స్కి పాల్పడుతున్నారో, మెయిల్స్ కూడా చేస్తున్నారో వారిని పట్టుకొని వారు ఎందుకు ఏ ఉద్దేశంతో చేస్తున్నారనేటువంటి విషయం దర్యాప్తులో తేలితే తప్ప అసలు దేనికోసం చేస్తున్నారు ఇదంతా అనేది మాత్రం బయటపడేటువంటి అవకాశం కనిపించట్లేదు.